బీహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించి శాసన మండలికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జేడీయూ నాయకులు ఆయనతో క్రమం తప్పకుండా సమావేశమవుతూ భవిష్యత్ వ్యూహాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా తెలిపారు. అయితే ఆ ప్రక్రియ ఇవాళ రేపో ప్రారంభం కాబోతుంది. బీజేపీ సిఫార్సు మేరకు ఎన్డీఏ శాసనసభ్యులు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని తెలిపారు కమలం నేతలు. ఇక బీహార్లో మొదటిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అభ్యర్థిని మాత్రం కేంద్ర నాయకత్వమే ఎంపిక చేయనుంది. అనంతరం ఎన్డీఏ శాసనసభ పక్షం ఆ పేరును ఆమోదిస్తుందని బీజేపీ నేతలు తెలిపారు. బీహార్లో తొలిసారిగా బీజేపీ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. చాలా కాలంగా సీఎం పదవిలో కొనసాగిన నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. దీంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారన్న విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే సీఎం రేస్ లో బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా జేడీయూ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌదరి, సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సభ్యుడిగా జేడీయూ బలోపేతానికి కృషి చేస్తానన్నానని పార్టీలో చేరిన అనంతరం నిశాంత్ చెప్పారు. ఇక రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే పార్టీ లక్ష్యమన్నారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లడం ఆయన తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, దానిని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు రాజకీయాలను దూరంగా ఉన్న నిశాంత్ నితీష్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కొన్ని రోజుల తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇక తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరనేది త్వరలోనే తేలనుంది.